ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం అనేక రకాలైనటువంటి పార్టీలు వారి వారి యొక్క ఆలోచనల విధానాల ప్రకారం భవిష్యత్తులో రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలం ఏం చేస్తారనేటటువంటి చెప్పడానికి గడిచినటువంటి ఒక నెల రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ సమయం ముంచుకొచ్చింది. ఇంకా 2 రోజుల్లో ఈ ప్రచారం అనేటటువంటిది క్లోజ్ అవటమే కాకుండా ఎన్నికలు 13వ తేదీన జరగబోతున్నాయి. 12వ తేదీన ప్రచారానికి విరామం, 11వ తేదీ వరకు మాత్రమే ప్రచారానికి అనుమతి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పార్టీలు ఏవైతే అధికారంలోకి రాబోతున్నాయో, కూటమి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కూటమి కానీ, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ఇప్పటికే తన యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రజల ముందు పెట్టాయి. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్న పథకాలు అనేటటువంటి వాటిల్లో చాలా మటుకు ఇంప్లిమెంట్ చేయటం, మేము ఇచ్చినటువంటి హామీల్లో 99% ఇంప్లిమెంట్ చేసామనేటటువంటిది ప్రజలకు చెప్పడమే కాకుండా ప్రజల దగ్గర నుంచి కూడా ఆ రకమైనటువంటి సమాచారాన్ని రాబట్టడం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో గడిచినటువంటి 2 నెలల కాలంలో వారు బటన్ నొక్కి ఇచ్చేటటువంటి బెనిఫిట్ లబ్ధి ఏదైతే ఉందో దానిలో ఇన్పుట్ సబ్సిడీ అనేటటువంటి దాన్ని, అంటే రైతులు ఏదైతే వారికి పంట నష్టం ఏదైతే కలిగిందో న్యాచురల్ కెలామిటీస్ వల్ల కానీ మరొక పద్ధతుల్లో కానీ వారికి జరిగినటువంటి ఆ నష్టం ఏదైతే ఉందో దాన్ని పూడ్చడానికి ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం రిలీజ్ చేసింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్కి సంబంధించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్కి సంబంధించినటువంటి ఏదైతే ఒక ఆర్గనైజేషన్ని ఫ్లోట్ చేసినారో వారు కంప్లైంట్లు ఇవ్వటమే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కూడా ఇచ్చారు. అదే రకంగా పిల్లలకి ఇచ్చేటటువంటి విద్యా దీవెన, వాళ్ళ చదువుల కోసం నిమిత్తం ఫీజు రియంబర్స్మెంట్లు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటి కూడా ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసి వాటిని ఆపడం అనేటటువంటి మనం చూసాం. సో ఆ అర్హత ఉండి ఆ లబ్ధి కోల్పోయినటువంటి వ్యక్తులందరూ కూడా హైకోర్టును అప్రోచ్ అయినారు. ప్రభుత్వం తరఫు నుంచి కూడా హైకోర్టును అప్రోచ్ అయినారు. ఇవి ఎప్పుడో 4-5 సంవత్సరాలు బట్టి ఉండేటటువంటి పథకాలు, వాళ్ళ కొత్తగా మేము ఇచ్చేటటువంటి పథకాలు కావు. అందున ఆల్రెడీ కూడా ఐడెంటిఫై చేసి రిలీజ్ చేసినటువంటి మనీ అది వారి ఖాతాల్లోకి వెళ్ళడానికి మాత్రమే సమయం పట్టింది తప్పిస్తే ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నదని హైకోర్టు వారిని కన్విన్స్ చేసుకున్న తర్వాత హైకోర్టు తీర్పునిస్తూ ఒక రోజులో, అంటే 10వ తేదీన మొత్తం డిస్ట్రిబ్యూట్స్ అంతా చేయండి, అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ విద్యా దీవెన కానీ చదువుల నిమిత్తం చేసేటటువంటి ఖర్చులన్నీ కూడా 10వ మే నాడు కంప్లీట్ చేయమని చెప్పి వారి యొక్క డైరెక్షన్ ఏదైతే ఇచ్చినారో దాంతోపాటు వాళ్ళ రిలీజ్ అవటం మనం చూస్తున్నాం. అయితే బేసిక్గా మనం ఆ ఇష్యూ లోపలికి ఒకసారి కనుక వెళ్తే తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఎప్పుడెప్పుడైతే వారు అధికారంలోకి ఉండరో, ఇది చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు కుతంత్రాలు, అతను ఎప్పుడూ కూడా ఎలక్ట్ అయినటువంటి ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని సజావుగా పనిచేసేటటువంటి అవకాశం ఎప్పుడూ కల్పించాడు. అది అతనికి ఉండేటటువంటి దుర్బుద్ధి. అయితే దీనిలో న్యాయస్థానాలను ఉపయోగిస్తాడు, అదే రకంగా వ్యవస్థలను ఉపయోగిస్తాడు, కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వాలను ఉపయోగిస్తాడు. సో ఏ రకంగా అయినా సరే ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని పని చేయకుండా చేయడానికి ఏ రకమైనటువంటి కుట్రలు ఆలోచనలు చేయాలో అది 100% చేయగలిగినటువంటి సమర్థుడు. అదే తన కనుక ఎన్నికైతే నేను ఎన్నిక అయినప్పుడు మాత్రమే రాజకీయాలు మాట్లాడతాను, తర్వాత రోజుల్లో రాజకీయాలు మాట్లాడను అనేటటువంటి ఒక ప్రగల్భాలు పలుకుతూ అతను చేసినటువంటి కార్యక్రమమే ఇన్పుట్ సబ్సిడీలు కానీ విద్యా దీవెన కానీ వారి ఖాతాల్లోకి వెళ్లకుండా చేసింది. అయితే అతను ఏ రకమైన ప్రయత్నాలు చేసినా ఎన్నికల సంఘానికి ఏమవసరం, ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి డబ్బులు వెళ్తుంటే ఇది కొత్తగా తీసుకున్నది కాదు. అందులో ఇదే ఎన్నికల సంఘం 2019వ సంవత్సరంలో ఎప్పుడూ లేనటువంటి పసుపు కుంకుమ అనేటటువంటి పథకాన్ని చంద్రబాబు నాయుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతుంటే దానికి అనుమతి ఇచ్చారు. ఏ రకంగా ఇచ్చారు అనుమతి? సో అప్పుడు ఇచ్చినటువంటి అనుమతికి ఇప్పుడు ఉన్నటువంటి పాత స్కీమ్స్ కంటిన్యూ చేయడానికి ఏ రకమైన ఇబ్బంది? తెలంగాణ రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీకి అనుమతి ఇచ్చారు, మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉంది అంటానికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. సో దానికి అనుగుణంగానే వాళ్ళ కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పినట్లుగా ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు ప్రభుత్వం అంతా కూడా మన చేతుల్లోకి ఉంటుందని వారు ఎప్పుడైతే చెప్తూ వచ్చారో దానికి అనుగుణంగానే వారు కంప్లైంట్ ఇవ్వటం, వీళ్ళు రియాక్ట్ అవ్వటం. అదర్వైజ్ ఎన్నికల సంఘానికి ఏమవసరం? సో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క విచక్షణని, అదే రకంగా ఆ బెనిఫిట్స్ ఆపినటువంటి ఎన్నికల సంఘాన్ని విచక్షణని కూడా హైకోర్టు దాన్ని పక్కన పెట్టి
ఈ రోజు మీరు తప్పనిసరిగా రిలీజ్ చేసుకోమని వారు ఇచ్చారంటే ఆ ఇష్యూలో ఉండేటటువంటి నిబద్ధత, ఆ ఇష్యూలో బెనిఫిట్ దారులకు వెళ్ళేటటువంటి ఆ రకమైనటువంటి లబ్ధి. సో తప్పనిసరిగా న్యాచురల్ కెలామిటీస్ వల్ల నష్టపోయినటువంటి రైతుకి ఈ పంట మళ్ళీ వచ్చే లోపలనే అతనికి ఆ సాయం అందాలి. అదే రకంగా ఎప్పుడైతే ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త అడ్మిషన్స్ అవుతున్నాయో ఖచ్చితంగా విద్యాలయాలన్నీ కూడా ఫీజులు డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి. ఇప్పుడే వాళ్ళకి ఫీజు అవసరం. సో ఇవన్నీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రయోజనం రాకూడదనో, లేదా ప్రభుత్వానికి ఆ రకమైనటువంటి ప్లస్ పాయింట్ ఉండకూడదనో చంద్రబాబు చేసినటువంటి ఆలోచనల్ని ఎవరైతే రియాక్ట్ అయినారో వాళ్ళందరికీ కూడా ఇది చెప్పపెట్టుగా మనం పరిగణించాలి దీనిలో. అందుకని హైకోర్టు సూచన మేరకు ఇవాళ లబ్ధిదారులందరికీ వెళ్ళటం అనేటటువంటి చాలా శుభసూచకంగానే మనం దీన్ని భావించాలి. సో దాంతోపాటుగా ఇవాళ మనకి అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రచారం రేపటితో పూర్తి కాబోతోంది. సో ప్రచారం అయిపోయిన తర్వాత మే 13వ తేదీన అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జరగబోతోంది. సో రిజర్వేషన్లు అనేటటువంటి అంశం వచ్చినప్పుడు కాపులకి రిజర్వేషన్ ఇవ్వటం సాధ్యం కాదు అని స్వయాన పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేసినాడు. డిక్లేర్ చేయటమే కాకుండా స్కిల్ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నైపుణ్యాన్ని ఇవ్వాలి. అదే రకంగా సుప్రీంకోర్టు చెప్పిన విధంగా 50% మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు. సో తప్పనిసరిగా కాపులందరూ దీన్ని గమనించాలి. చంద్రబాబు నాయుడు చెప్పినట్లే, పవన్ కళ్యాణ్ చెప్తే, భారతీయ జనతా పార్టీ చెప్పినట్లే ఇప్పటిదాకా కాపు కులాన్ని, కాపు వర్గంలో ఉండేటటువంటి యువతని రకరకాల ప్రకటనలతో మోసం చేసేటటువంటి వారి వాళ్ళ ప్రకటనతో తేలిపోయింది. స్కిల్ డెవలప్మెంట్, కులగణన చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే కులగణన కాదు, వ్యక్తులకు ఉండేటటువంటి స్కిల్ గణన చేయాలని చెప్పి చంద్రబాబు అంటున్నాడు. అంటే ఎవరెవరికైతే ఆల్రెడీ డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కిల్ ఆల్రెడీ తెలుసుకుని ఉంటారు. సో లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అనేటటువంటిది లేకుండా స్కిల్ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆర్థిక పరమైనటువంటి సహాయం చేయాలి అని అంటే డబ్బులున్న వాళ్ళకే చేయాలనేటటువంటిది ప్రచారం. సో ఇవన్నీ కూడా ఈ తారతమ్యాలు తప్పనిసరిగా కూడా ప్రజలు గమనించాలి. ఎస్పెషల్లీ కాపు వర్గంలో ఉండేటటువంటి యువత నాయకులందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఆ వర్గానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత కూడా. సో ఇవాళ మనం చూస్తే దాదాపుగా 7 మంత్రులు కాపు వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. అదే రకంగా 22 మంది పైచిలుకు ఎమ్మెల్యేలు ఆ వర్గానికి సంబంధించిన వారు ఉన్నారు. సో అంచేత తప్పనిసరిగా వారిని వారు కాపాడుకోవడానికి అవకాశం ఉండేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. ప్రచారం సమయం ముగుస్తోంది. సో ఇవాళ పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 4.5 లక్షల మంది ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఓటు వేసినారు. సో మన సమాచారం ప్రకారం ఏమాత్రం హామీ ఇవ్వనటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ పార్టీకి వారిని గౌరవించినట్టుగా మనకి తెలుస్తోంది. మరొక 1 లక్ష మంది ఓట్లు ఇవాళ సాయంత్రానికి రేపటి లోపల. అంటే ఇంతవరకు కూడా ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల డ్యూటీ చేస్తున్నటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగి ఇంత మేరకు ఇప్పటి వరకు కూడా ఇంత పెద్ద ఎత్తులో చేయలేదు. సో ఇవాళ ఎవరికి అది వెళ్ళేదంటే దాని మీద మనకు వచ్చినటువంటి సమాచారం చూద్దాం. రాబోయేటటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది మనం కూడా ఆసక్తితో తెలికిద్దాం.